న్యూస్ చూస్తున్నారు. మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ఢిల్లీకి చేరింది కొండా పంచాయతీ. ఫైనల్ రిపోర్ట్ను పీసీసీ ఏఐసీసీకి ఇచ్చింది క్రమశిక్షణ కమిటీ. సురేఖపై వేటు వేయాల్సిందని తేల్చి చెప్పింది కమిటీ. ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాం, ఇలాగే వదిలేస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మంత్రి స్థాయిలో ఉన్న కొండా సురేఖ కూతురు వ్యాఖ్యలను ఖండించకపోవడంపై క్రమశిక్షణ కమిటీ సీరియస్ అయింది. అంటే మంత్రి స్థానంలో ఉన్న కొండా సురేఖ తన కూతురు వ్యాఖ్యలను ఖండించకపోవడంపై క్రమశిక్షణ కమిటీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీని అంతిమం అంది కమిటీ. ముఖ్యమంత్రిపై కొండా కుమార్తె ఆరోపణలు క్షమించరాని అంటూ చెప్పుకొచ్చింది కమిటీ. ప్రభుత్వంతో తనకు సంబంధం లేదన్నట్లుగా కొండా సురేఖ వైఖరి ఉందంటున్నది క్రమశిక్షణ కమిటీ. సురేఖకు మంత్రివర్గంలో కొనసాగే అర్హత లేదంటూ పార్టీలో చర్చ జరుగుతుంది. మరి ముఖ్యంగా గత 2-3 రోజులుగా ఈ అంశం మరింత తీవ్ర చర్చాంశంగా మారుతూ ఉంది. ఇటు మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించాలంటూ పార్టీలో చర్చ జరుగుతున్న సందర్భంలో ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా ఈ అంశం మీద రియాక్ట్ అవుతూ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చిన సందర్భం. ఇటువంటి వ్యాఖ్యలు సమంజసం కాదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధమైందనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొండా పంచాయతీ ఇటు ఏఐసీసీకి చేరింది, ఢిల్లీకి చేరింది. అంటే పీసీసీతో పాటు ఏఐసీసీకి క్రమశిక్షణ కమిటీ ఆ రిపోర్ట్ని, ఫైనల్ రిపోర్ట్ను అందించింది. సురేఖపై వేటు వేయాల్సిందంటూ తేల్చి చెప్పింది కమిటీ. ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాం, ఇలాగే వదిలేస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవు అంటూ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన కూతురు వ్యాఖ్యలను ఖండించకపోవడంపై క్రమశిక్షణ కమిటీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీని అంతిమం అంది కమిటీ. ముఖ్యమంత్రిపై కొండా కుమార్తె ఆరోపణలు క్షమించరానివంటూ చెప్పుకొచ్చింది కమిటీ. ప్రభుత్వంతో తనకు సంబంధం లేదు అన్నట్లుగా కొండా సురేఖ వైఖరి ఉంది అంటోంది క్రమశిక్షణ కమిటీ. సురేఖకు మంత్రివర్గంలో కొనసాగే అర్హత లేదంటోంది పార్టీ. ఇన్ఫాక్ట్ పార్టీలో చర్చ చాలా జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది, ఎటువంటి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇప్పటికే గాంధీ భవన్ దగ్గర ఆ సిచ్యువేషన్ చాలా హాట్గా ఉంది. వర్షాకాలంలో ఇంత వేడి రాజుకుంటుందంటే కనుక ఇది పొలిటికల్ హీట్ కింద మాట్లాడుకోవచ్చు. దట్టు కాంగ్రెస్లో ఇంటర్నల్ అంటే అంతర్గత విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి అనుకునే చర్చ జరుగుతున్న సందర్భంలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు కాకరెప్పుతుంది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను ఎందుకు మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఖండించకపోగా తన కూతురికి సంబంధించి అంటే తన కూతురు చేసిన వ్యాఖ్యలకు నేనెందుకు దానికి క్లారిటీ ఇవ్వాలి, నేనెందుకు వివరణ ఇవ్వాలి అంటూ కూడా కొండా చెప్పుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ వివరణ ఇచ్చారు కూడా. కమిటీ దీనికి సంబంధించి నోటీస్ లాంటిది ఇచ్చినప్పుడు వెంటనే దానికి రియాక్ట్ అయ్యారు, వివరణ కూడా ఇచ్చారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు నేనెందుకు వాటికి క్షమాపణ చెప్పడం, లేకపోతే నేనెందుకు వాటికి సంజాయిషి ఇవ్వాలి అంటూ కూడా చెప్పుకొచ్చిన తర్వాత పరిణామాలు మారుతూ ఉన్నాయి. ఆ తర్వాత కొండా సుష్మిత ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చారు. కొండా సుష్మిత ఇద్దరు ఆ విషయంలో మీరు చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక ఈ విషయం తేల్చుకుంటా అనే అర్థం వచ్చేలాగా మాట్లాడుకొచ్చిన సందర్భం. రైట్, అసలు ఇంతకీ పీసీసీ ఏమంటోంది ఒకసారి చూద్దాం. కొండా సురేఖ అంశము డిసిప్లినరీ కమిటీ పరిపూర్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఇదివరకే ప్రిలిమినరీ రిపోర్ట్ ఏఐసీసీకి మాకు పంపినారు. డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఐసీసీ పెద్దలు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. కొండా సురేఖ అంశము డిసిప్లినరీ కమిటీ పరిపూర్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఇదివరకే ప్రిలిమినరీ రిపోర్ట్ ఏఐసీసీకి మాకు పంపినారు. డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఐసీసీ పెద్దలు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. కొండా సురేఖ అంశము డిసిప్లినరీ కమిటీ పరిపూర్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఇదివరకే ప్రిలిమినరీ రిపోర్ట్ ఏఐసీసీకి మాకు పంపినారు. డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఐసీసీ పెద్దలు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. కొండా సురేఖ అంశము రైట్, అది పీసీసీ మాట్లాడుతున్నారు. టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ ఒక మాట అని చెప్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు? ఒక్కటే స్టేట్మెంట్, ఇది ఏఐసీసీ చూసుకుంటుంది, క్రమశిక్షణ కమిటీ దీని బాధ్యతలు అప్పగించాలని చెప్పి మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ వచ్చారు. సో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే యాక్షన్ తీసుకుంటాననే చర్చ జోరందుకుంటున్న సందర్భంలో ఇంతవరకు ఎందుకు తీసుకోలేదు?
ఒకవేళ క్రమశిక్షణ కమిటీ యాక్షన్ తీసుకునే సందర్భం అంటే కనుక ఇక్కడ ఈ అంశం తేలిపోయింది. ఇక తేలాల్సింది ఢిల్లీలోని ఏఐసిసినే తేల్చాలి. ఏఐసిసి ఎందుకు తాత్సారం చేస్తుంది? ఒకవేళ నిర్ణయం కనుక చాలా క్లియర్గా ఉంటే ఎందుకు తాత్సారం చేస్తోంది? ఇక్కడ టీపీసీసీ ఇచ్చిన రిపోర్ట్ని ఇంకోసారి మళ్ళీ దాన్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తోందా, లేకపోతే కొండా సురేఖతో మాట్లాడే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా? ఇంతకీ టీపీసీసీ ఎటువంటి యాక్షన్ తీసుకోని చెప్పి సూచించింది? కొండాని మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పుకొచ్చిందా, లేకపోతే పార్టీ నుంచి తొలగించాలని చెప్పిందా? అసలు ఏముంది? క్రమశిక్షణ కమిటీ ఏం చెప్పుకొచ్చింది? ఆ రిపోర్ట్లో ఏముంది? ఎటువంటి యాక్షన్ తీసుకోమని చెప్పుకొచ్చింది? అండ్ ఏఐసిసి ఎప్పటికైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇదంతా చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఒకసారి ఆ కమెంట్స్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ ఏమంటారో చూద్దాం. ఏఐసిసికి మాకు పంపినారు. డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఐసిసి పెద్దలు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. కొండా సురేఖ అంశము డిసిప్లినరీ కమిటీ పరిపూర్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఇదివరకే ప్రిలిమినరీ రిపోర్ట్ ఏఐసిసికి మాకు పంపినారు. డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఐసిసి పెద్దలు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. కొండా సురేఖ అంశము డిసిప్లినరీ కమిటీ పరిపూర్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఇదివరకే ప్రిలిమినరీ రిపోర్ట్ ఏఐసిసికి మాకు పంపినారు. డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఐసిసి పెద్దలు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. కొండా సురేఖ అంశము డిసిప్లినరీ కమిటీ రైట్. అయితే మహేష్ కుమార్ గౌడ్ అంటోంది ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది, ప్రిలిమినరీ రిపోర్ట్ చూసాము, ఆ అంశానికి సంబంధించి ఏఐసిసి కూడా ఇచ్చాము, బట్ డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి. ఆ డీటెయిల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ వస్తే కనుక వెంటనే యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే టైం తీసుకునే అవకాశం ఉందా? పీసీసీ నిర్ణయం తీసుకుంటుందా? యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కొండా సురేఖ కాంగ్రెస్ సీనియర్ లీడర్. ఆఫ్ కోర్స్ పార్టీలు మారినప్పటికీ కూడా షీఈ్ ఎ సీనియర్ లీడరే కాదు, కాంగ్రెస్కి వన్ ఆఫ్ ది ఫైర్ బ్రాండ్. ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే వ్యక్తిత్వం కొండా సురేఖది. మహిళ, అందున బీసీ. కాబట్టి యాక్షన్ కనుక తీసుకుంటే రాంగ్ సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంది. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం లేదు. ఈ ఇష్యూని బేస్ చేసుకొని ఇటు దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి ఇది పాయింట్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది బేరేజ్ వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని సాధ్యాలను పరిశీలిస్తూ ఉన్నారు. దీంతోపాటు ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఏఐసిసి ఢిల్లీకి పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తారా, లేకపోతే కొండా సురేఖను ఒప్పించి క్షమాపణ చెప్పించే ప్రయత్నం